హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ పూజలవి అయిపోయాయా? పచ్చళ్ళవి ప్రిపేర్ చేస్తారా? దేవుడికి నైవేద్యం అది పెట్టేసి ఉంటారు. నేను ఈరోజు మీకోసం ఒక కొత్త వెరైటీగా ఉగాది పచ్చడిని పరిచయం చేస్తానండి. అంటే మీలో ఎంతమందికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఏంటంటే అది ఓన్లీ షడ్రుచులతో మాత్రమే చేస్తామండి. షడ్రుచులు అంటే ఏంటి? తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు అనమాట. వాటితో మాత్రమే చేస్తాం. అందులో కొబ్బరి వేయకూడదు, అరటిపండు వేయకూడదు, పప్పులు అలాంటివి ఏమీ వేయమండి మేము. మా అమ్మమ్మ గారు, మా తాతగారులు, మా మదర్ వాళ్ళ సైడ్ ఇలాగే చేస్తారనమాట. ఓన్లీ వాటితో మాత్రమే ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇదంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ పెట్టండి, మీరు తినండి. ఇది ఉగాది రోజు మాత్రమే కాదు, తర్వాత కూడా చేసుకోండి, బాగుంటుంది. సో కంప్లీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పదండి అయితే. ఇప్పుడు వీటికి కావాల్సినవి అంటే మామిడికాయ, బెల్లం, వేప పువ్వు, కొత్త ఎండుమిర్చి, నెక్స్ట్ కొత్త చింతపండు, ఉప్పు అండి. వీటికి కావాల్సిన పదార్థాలు. వేప పువ్వు ఇవన్నీ కూడా మనకు అన్నీ దొరుకుతాయి. 1 2 3 4 5 6 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ. వాటితోనే చేయాలన్నమాట. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 6 మాత్రమే. అందులో కొబ్బరి వేయకూడదు, అరటిపండు వేయకూడదు, పప్పులు కూడా వేయకండి. చక్కగా చాలా బాగా వస్తుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇదంతా పాత పద్ధతి అండి. ఇవంతా కూడా మీకు నచ్చుతుంది. ముందు చేద్దాం పదండి. ముందుగా ఏం చేయాలంటే, చెక్క తీసిన మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయని ముక్కలుగా కోసుకోవాలి. నేను పూర్తిగా మామిడికాయని అయితే వేయలేదండి. ప్రజెంట్ వేగంగా చేయాలి కాబట్టి కొంచెం చేస్తున్నాను. దానికి సరిపడా అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తామన్నమాట. మామిడికాయ ముక్కలు ఇందులో సరిపోలేదు, అందుకని పెద్ద జార్లో వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, మిరపకాయ నేను ఒకటే వేస్తున్నానండి ఈ క్వాంటిటీకి సరిపడా. మీ ఎదురుగా 2 మిరపకాయలు వేసిన తర్వాత ఒకటి తీసాను. ఎందుకంటే కారం మనం కొంచెం అంచనాకి వేసుకోవాలి కదా, ఎక్కువ తక్కువలో ఉండకూడదు కదా, అందుకనేసి జాగ్రత్తగా చూసి చేయాలి. ఉగాది పచ్చడి కదా, అందరికీ ఇయర్ అంతా ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా గృహిణి చేతుల్లోనే ఉంటుందండి. ఏది పడితే అది ఎక్కువ అది వేసేసుకోకూడదు. వేప ఇదిగోండి 5 పువ్వుల వరకు వేస్తున్నానండి. క్వాంటిటీని బట్టి మనం ఏదైనా పదార్థాన్ని అనేది పెంచాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, బెల్లం ఉంటుంది కదండి, బెల్లాన్ని కూడా మనం ఆ క్వాంటిటీకి తగ్గట్టు బెల్లం తురుముకున్నాను, అది వేసేసాను. వేసేసిన తర్వాత మనం నెక్స్ట్ చింతపండు అండి. చింతపండు కూడా అంత క్వాంటిటీ ఏంటంటే ఎక్కువ చేద్దామని అనుకునే వాళ్ళు ఎక్కువ పడుతుంది. ఈ క్వాంటిటీకి సరిపడా ఇంతే ఉండాలి. ఎందుకంటే మ్యాంగో అనేది, మామిడికాయ అనేది పుల్లగా ఉంటుంది కదా. కొత్త చింతపండు కూడా కొంచెం స్వీట్నెస్, కొంచెం పులుపుగానే ఉంటుంది, బాగుంటుంది. అలానే ఎక్కువ వేసేయకండి. నెక్స్ట్ ఉప్పు కూడా చక్కగా తగినంత దానికి సరిపడా వేసుకోవాలండి. అంతా మంచిగా వచ్చేటట్టుగా గృహిణి చేతుల్లోనే ఉంటుంది ఇదంతా కూడా. వేసిన తర్వాత నేను ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, దీన్ని మనం యాక్చువల్గా ఎలా అంటే రోట్లో దీన్ని చక్కగా పచ్చడి కింద చేయాలన్నమాట. కానీ ఇప్పుడు రోళ్ళు అవి ఎక్కడ ఉన్నాయండి, లేవు కదా. మా మదర్ అయితే రోట్లోనే చేసేవారు. మా అమ్మమ్మలు, మాలో ఏంటంటే ప్రసాదాలు అనేవి మేల్ పర్సన్సే ప్రిపేర్ చేస్తారండి. మడి మీద అది చేస్తారనమాట. ఇప్పుడంటే ఇంకా మేము అందరూ చేసేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మిక్సీ చేసేసాను నేను. చేసేసిన తర్వాత దాని తాలూకా టెక్స్చర్ అనేది ఇలా వస్తుందన్నమాట. చాలా అందులో నేను నీళ్ళు అవి ఏం వేయకూడదండి, ఓన్లీ అందులో ఉన్న వాటర్తోనే అదంతా మిక్సీ అవుతుంది. సో ఇలా వస్తుందన్నమాట. చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుందండి. అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ మధ్యలో మామిడికాయ ముక్కలు నలగకుండా ఉన్న ముక్కల వల్ల కూడా చాలా టేస్ట్నెస్ అనేది చాలా పెరుగుతుందండి. సో అందరు కూడా దీన్ని చక్కగా ట్రై చేయండి, అందరూ తినండి, అందరి చేత తినిపించండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని కదా, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం.